నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నా వ్లాగ్ అయితే 5:30కి స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే లోపల చిన్న పాపది కొంచెం హోంవర్క్ పని ఉంటే టెన్షన్ పడుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్తే టీచర్స్ కొడతారు అని టెన్షన్ పడుతుంటే తనకు కాస్త హోంవర్క్లో హెల్ప్ చేసేసి బయటకు వచ్చేసరికి అయితే 6 అయిపోయింది. ఇంకా ముందు ఏ పని మొదలుపెట్టినా ముందు వాకిలి కడుక్కుని ముగ్గు వేసుకున్న తర్వాతే కదా మనం ఏ పనైనా మొదలు పెట్టేది. అందుకనేసి వరండా శుభ్రం చేసేసి వాకిలైతే శుభ్రంగా కడిగేసుకుని ముగ్గు అయితే పెట్టేశాను. పిల్లల్ని టయానికి స్కూల్కి పంపించాలి అంటే మనం ఫాస్ట్గానే పనులు చేసుకోవాలి కదా. అయితే ఇదివరకు కూడా నేను ఇలాగే ఫాస్ట్గా పనులు చేసేదాన్ని. అయితే ఇక్కడ మా వారు కూరగాయలు కట్ చేస్తున్నారు కదా. ఇది ఎందుకంటే నేను ఇదివరకు కూరగాయలు కట్ చేసుకోవడం కూడా నేనే చేసుకునేదాన్ని. అయితే కొన్నాళ్ళకి ఒక సంవత్సరం క్రితం నాకు బాగా మెడ నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మెడ వెనకాల బోన్స్ కొంచెం మెత్తబడినాయమ్మ, వంగి ఎక్కువగా మెడ ఉంచి పని ఏవి చేయొద్దు అని చెప్పారు. ఆ రోజు నుంచి మా వారు నాకు కొంచెం కూరగాయలు కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారనమాట. ఇది వరకు మొత్తం 4 కల్లా లెగిసి అన్ని పనులు చేసేసుకునేదాన్ని. ఈ మధ్య కొంచెం మెడనరాలు మెత్తబడిన దగ్గర నుంచి కూడా కొంచెం రెస్ట్ ఎక్కువ కావాలనిపిస్తుంది. నైట్ కూడా పడుకునేసరికి 9-9:30 అవుతుంది కాబట్టి మార్నింగ్ లేగలేకపోతున్నాము. 5 కల్లా 4కి లెగిచినా కానీ బయటకు వచ్చి పనులు చేసుకోవడం అది అవడం లేదు. అయితే నాకైతే ఒక్కటే, ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడే పూజ చేసుకోవటం అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ 7:30 కల్లా పిల్లల్ని పంపించి క్యారేజ్లు టిఫిన్లు అన్నీ కానిచ్చి వాళ్ళని రెడీ చేసి పంపించుకుని ఆ టైంలోనే స్నానాలు చేసి పూజ అంటే అవ్వడం లేదు. ఇదివరకిట్లాగా కుదరట్లేదు. సో అందుకే పిల్లలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని బట్టలు అంట్లు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా సరే అని పూజ చేసుకున్న తర్వాత ఇక కాస్త 1 వీక్కి ఒక వారానికి ఒకసారి మాత్రం ఇలా అలమరలు తుడుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే చుట్టూ ఖాళీ స్థలం కదా, కాస్త వెంటనే బూజు పట్టేస్తూ ఉంటుంది, దుమ్ముగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను దులుపుకుంటానే ఉంటాను. అలమరలో పేపర్లు కూడా నేను ఎక్కువగానే నెలకోసారి లేదంటే 15 రోజులకు ఒకసారి మారుస్తూనే ఉంటాను. మా వారు నాకు ఆ అలమరలో పేపర్లు కొనలేక సాయంత్రం ఇంటికే పేపర్ వేయించేస్తున్నారు. మేము పేపర్ అయితే వేయించుకుంటున్నాం డైలీ. ఎందుకు అంటే మాకు కూరగాయలు కట్ చేసుకోవటాకైనా సరే లేదంటే అలమరలో ఇలా దుమ్ము ఎక్కువగా పడుతుందని చెప్పాను కదా. ఆ దుమ్ము ఎక్కువగా పడడం వల్ల నేను అలమరలు సర్దుతూనే ఉంటాను. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి సర్దుతూనే ఉంటాను. అన్ని అలమరలకి చాలా పేపర్స్ అయితే పడతాయి. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. అది వచ్చేసి పాపిట్లో బొట్టు పెట్టుకుంటాం కదా, కుంకుమ బొట్టు. అదైతే పెళ్ళైన మొదటి రోజు నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నేను పాపిట్లో బొట్టు పెట్టుకుంటాను. అయితే నాకు తెలిసింది ఏంటంటే మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఇద్దరు, మొత్తం అందరూ కాదు, ఒకళ్ళు ఇద్దరు అయితే ఆ బొట్టు గురించి కాస్త ఎగతాళిగా మాట్లాడుకున్నారట. అది కాదు, మాట్లాడుకున్నారు. నాకు కూడా తెలిసింది, నా చెవిలో కూడా పడింది. అయితే ఆ బొట్టుని ఇంత చిన్న వయసులో ఏదో పెద్ద ముత్తైదులాగా, తనే ఏదో పెద్ద పూజలు చేసేదానిలాగా, అవసరమా ఆ పాపిట్లో బొట్టు అప్పుడే అని చెప్పి కొంచెం చులకనగా మాట్లాడుకున్నారు. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం హిందూ మతం గురించి తెలియని వాళ్ళు కానీ లేదంటే చిన్న పిల్లలు కానీ ఎవరైనా మాట్లాడితే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని చెప్పి వదిలేసేదాన్ని. అలా కాకుండా హిందువులు అయ్యుండి కూడా ఆ పాపిట్లో పెట్టుకున్న బొట్టు గురించి అలా మాట్లాడుకున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇదేంటి అని. పోనీ చిన్నవాళ్ళు కూడా కాదు, వయసు పెద్దవాళ్ళే, కనీసం ఒక 50 ఇయర్స్ అలా ఉంటాయి అన్నమాట ఆవిడకి. ఆవిడ అలా మాట్లాడేసరికి బొట్టు గురించి నాకు కొంచెం బాధగా అనిపించింది. ఏంటి మన హిందువులు అయ్యుండి మన బొట్టు గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనిపించింది. అది అందరూ కాదు కదా, ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళ మనస్తత్వమే మంచిది కాదు కాబట్టి అలా మాట్లాడి ఉండొచ్చు. బొట్టు అనేది మన మనసులో నిండిపోయిన హైందవ సంస్కారానికి గుర్తింపు. దానికి మనం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ మాట్లాడుకున్నది ఒక పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడని నేనేమి నోరు తెరిచి ఎదురు తిరిగి ఒక మాట కానీ అది అనలేం కాబట్టి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. కానీ మీరు చెప్పండి, చిన్న వయసు అయితే మాత్రం పాపిట్లో బొట్టు పెట్టుకోకూడదా? లేదంటే నేను చెప్పిన
మాట నిజమేనా? పాపిట్లో బొట్టు పెట్టుకోవటం అనేది గౌరీదేవిని గౌరవిస్తూ పెట్టుకుంటామా, లేకపోతే దానికి ఇంకొక కారణం అంటూ ఏమన్నా ఉంటుందా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసిన విషయం తప్పు అని నేను అనడం లేదు, దాంతోపాటు ఇంకో కారణం కూడా ఏమన్నా ఉందా అనేది నాకు కొంచెం తెలిసేలాగా కామెంట్ చేయండి. కాకపోతే ఇంకొక విషయం, నాకు ఈ ఊరు వచ్చిన తర్వాత నా అంతటా నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చిన్న వయసు వాళ్ళు ఏదన్నా సరే కొత్తగా కాపురం చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు కదా, చిన్న వయసు కదా, ఏదన్నా తెలియకపోతే ముందు చెప్దాము, ఆ తర్వాత ఏదన్నా మళ్ళీ తేడాగా ఉంటే అప్పుడు మాట్లాడదాం అనుకుని అయితే అనుకోరు. ఈ రోజుల్లో అలా అనుకోవడం లేదు. ఇదివరకు మా అమ్మమ్మల కాలంలో అయితే పెద్దరికంతో ఏమా ఇలాగా అలాగా అని చెప్పేవారు. ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్తే నేర్చుకుంటాం కదా, ఏదన్నా తేడా వస్తే వెంటనే మాట్లాడేసేయటం, తిట్టేయటం ఇవే ఉన్నాయి ఎక్కువగా. అర్థమయ్యేలాగా చెప్దామని అయితే అనుకోరు. మనం ఎక్కడన్నా ఏమన్నా తెలుసుకుని పాటించినా కూడా వాటిని ఎగతాళి చేసుకోవటం, నవ్వుకోవటం తప్పితే ఇలా కాదులే అలా కాదులే అంత ముఖ్యమేం కాదులే అన్నట్టుగా కూడా మాట్లాడరు. అది నాకు తేడా అనిపించింది. కొంచెం వయసులో అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, చిన్నవాళ్ళకి తెలియదులే, చిన్నపిల్లలే, మనం చెప్తే నేర్చుకుంటుందిలే అన్న మనస్తత్వంతోనే ఉండాలి అనేది అయితే నా ఉద్దేశం. అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం పెద్దవాళ్ళు అంటే చిన్నవాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అది ఎలా ఉండాలంటే, అది మిస్టేక్ కాకపోయినా కూడా ఎలా ఉండాలంటే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్దాం అనుకునేలాగా ఉండాలి. కానీ తెలియదు కదా, చిన్న వయసు కదా అనేలాగా ఉండాలి. కానీ ప్రతిదాన్ని విమర్శించి వాళ్ళని నలగొట్టాలని అయితే చూడకూడదు కదా. ఆ ఒక్క విషయం అయితే నాకు ఈ ఊర్లో నచ్చలేదు. అది కూడా అందరూ కాదు, కేవలం ఒకే ఒక మనిషి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రేమాభిమానాలతో ఆప్యాయతతో మాట్లాడుతూ ఉంటారు. చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. మా ఇల్లు అయినా మా ఊరైనా నాకు చాలా ఇష్టం. ఇప్పటిదాకా నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ ఛానల్లో నేను మాట్లాడిన ప్రతి మాట నా అనుభవం గురించి మీకు షేర్ చేసుకోవటం మాత్రమే, ఇంకా వేరే ఉద్దేశాలు అంటూ ఏమీ లేవు. అయితే ఈరోజు వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది కాబట్టి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.